గంగాదేవి వెళ్లిపోయిన తర్వాత శాంతనుడు తన హృదయంలో ఏ స్త్రీకి చోటివ్వలేదు. ఆన్ ద అదర్ సైడ్ హస్తినాపురాన్ని చాలా బాగా పాలించాడు. అక్కడుండే జనాలు ధర్మదేవత పాలిస్తే ఎలా పాలిస్తుందో అలా పాలించాడు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఒక రోజు శాంతనుడు గంగా నది దగ్గర వేటకెళ్లాడనమాట. అన్ని సీజన్స్ లో ఫుల్ గా ఫ్లోలో ఉండే గంగా నది ఆ రోజు ఫ్లో తక్కువగా చాలా లైట్ ఫ్లోతో వెళ్తున్నట్టు అనిపించి అక్కడ ఏం జరిగిందో చూద్దామని ఆశ్చర్యంగా వెళ్ళాడు. అక్కడ తన బాణాలతో ఒకటితో ఒకటి బాణాలు వేస్తూ గంగానది ఫ్లో ని ఆపుతున్న ఒక యంగ్ అండ్ మస్కులర్ బాయ్ ని అక్కడ చూశాడనమాట. అప్పుడు అక్కడికి గంగాదేవి నీళ్ళలోంచి బయటకు వచ్చి ఏమందంటే, ఇతనే మనకు పుట్టిన బిడ్డ, ఇతను చాలా శక్తివంతుడు, చాలా బలశాలి. వశిష్ఠుల వారి దగ్గర, శుక్రాచార్యుల దగ్గర, దేవగురువుల దగ్గర, అలాగే పరశురాముడి దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకొని ఉన్నాడు. ఇతని పేరు దేవవ్రత అని చెప్పింది. అతన్ని చూసిన ఆనందంలో శాంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి తీసుకెళ్లి యువరాజ పట్టాభిషేకం చేశాడు.